అందరూ నమస్కారం. మనకి చాలా ఆకుకూరలు మనకి కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. అవి ఎంత తీసేసినా పోసేసినా మళ్ళీ మొలుతుంటాయి మన కోసం, కానీ మనం పట్టించుకోవట్లని. అలాంటి ఆకుకూరల్లో అసలు మొట్టమొదటి ఆకుకూర అని చెప్పుకోదగ్గ మొక్క ఉన్నమాట. ఇది అసలు ఆకుకూరలోనే మొట్టమొదటి ఆకుకూరగా మనం వాడిన మొక్క ఇది. అలాగే చెరక సంహితలో కూడా చెరకుడు ప్రస్తావించిన మొక్క ఇది. ఇది ముళ్ళ తోటకూర. మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ముళ్ళున్నా పాలు గారిన చేదుగా ఉన్నా అవి తినకుండా చాలా అంటే ఎరువులు వేసి బాగా పండించి మెత్తగా ఉండి టేస్టీగా ఉంటే అవి తినడానికి అలవాటు పడ్డానికి తప్ప మనం ఎదురుగా ఉండి మనకి ఎంతో ఆరోగ్యం ఇచ్చే మొక్కలు మనం పట్టించుకుని మానేసాం. అలా ఏంటంటే ఇది యాక్చువల్ ముళ్ళ తోటకూర, ఎర్ర ముళ్ళ తోటకూర అంటారు. ముళ్ళు ఉంటాయి. మొట్టమొదటి మనం ఆకుకూరగా వండుకున్నాం. మామూలుగా ఏంటంటే తండులీయం అని ఒక పులుసు పెడతారు. ఈ ఆకులన్నీ కొమ్మలు తీసేసి మధ్యలో కాండము వేరు ముక్కలు కోసి చిన్న ముక్కలు కోసి ములక్కడలాగా పులుసు పెడతారన్నమాట. దాన్ని తండులీయం అంటారు. అసలు తండులీయం ఇదే. సో ఇది తినడం వల్ల ఏమవుద్దంటే ఇది ఎంతో ఉపయోగం ఉంది. మామూలుగా కొన్ని ఆకుకూరలు వేడి చేస్తాయి, కానీ ఇది చలవ చేస్తుంది. చలవ చేయడమే కాదు, ఏం చేస్తుంది తెలుసా అండి, బాడీలో ఉండే మలినాలని తీసేస్తుంది. డిటాక్సిఫికేషన్ చేస్తామన్నమాట ఇది తినడం వల్ల. అలా మనం సంవత్సరానికి ఒకసారి తినకండి, బాడీ డిటాక్సిఫికేషన్ అవుతుంది, చలవ చేస్తుంది, అన్ని ఉపయోగాలు ఉన్నాయి. అలాగే మంచి ఆకలి పెంచుతుంది అనమాట. అదే ఇంత మంచిది కదా అని మనం ఎక్కడ పడితే అక్కడ కనబడి తీసేసాం అనుకోండి, ప్రమాదం ఎక్కువ. అందులో ఈ మొక్క మిగతా ఆకుకూరలు కూడా ఏంటంటే భూమిలో ఉండే ఖనిజాలని తొందరగా తీసేసుకుంటాయి. ఖనిజ లవణాలని తొందరగా దాచేసుకుంటాయి ఆ చెట్టు కాండంలో. అలాగే ఇది ఏమైనా ఉంటే లాగేసుకుంటున్నాడు. ఏదో ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఫ్యాక్టరీ పక్కన ఈ మొక్క మొలిసింది అనుకోండి, అదేం చేస్తే ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చి వేస్ట్ అంతటిని నాకు అందులో ఉండే ఖనిజాలను లాగేసుకుంటాం అన్నమాట. అలాగే ఏదో ఒక డస్ట్ ఉంది, డస్ట్ పక్కన ఇది మొక్క వచ్చింది, మనం అక్కడ మొక్క బాగా చాలా అందంగా బాగుందని తీసామనుకోండి, దాంట్లో ఉండే పార్టికల్స్ అన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి అన్నమాట. అలా కాకుండా మనం ఆకుకూరల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ కొనుక్కోకూడదు, ఎక్కడ పడితే అక్కడ మనం పీకేసి తెచ్చుకోకూడదు. దానికి మనం ఎప్పుడు కూడా మనం తినడం కోసం కొంత శ్రమ కేటాయించాలి, కొంత టైం కేటాయించాలి, కొంత శ్రమ పడాలి. పడినప్పుడే మంచి ఆహారాన్ని తినగలుగుతాం. ఎంతో కొంత గుడ్లో మెల్ల అన్నట్టు కొంత మనం మంచి ఆహారం చేసుకోగలుగుతాం. దానికోసం ఏంటంటే ఆకుకూరలు ఎప్పుడు మనం పెంచుకోవడం చాలా ఉత్తమం. దీనికోసం పెద్ద కష్టపడక్కలేదు. చిన్న కుండి, చిన్న మడి ఇలా కట్టుకుని ఇంట్లోనే అపార్ట్మెంట్ అయినా సరే పైన టెర్రస్ మీద కట్టుకుని మనం మంచి మట్టి అది చేసుకుని విత్తనాలు వేస్తే వచ్చేస్తాయి. ఈ మొక్క ఉందనుకోండి, ఒకసారి అలా వేసామంటే మొలిచేస్తాం. మొలిసిందంటే చావదు, మనం టైం ఉన్న నీళ్ళు పోయచ్చు, పురుగు మందులే కొట్టక్కర్లేదు, అలా పెరుగుదాం అండి. దాన్ని కట్ చేసి చక్కగా కూర అనుకున్నాం, మళ్ళీ గింజలు పడి మళ్ళీ మొక్కలు వస్తాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి. సంవత్సరానికి ఒకసారి తండ్రులేని తిన్నాం అనుకోండి, ఎంత ఆరోగ్యం. అలా ఏంటంటే చలవ చేస్తుంది, మలినాన్ని శరీరంలో ఉండే మలినాన్ని తొలగిస్తుంది, అలాగే ఆకలిని పుట్టిస్తుంది అన్నమాట. ఎంతో ఉపయోగించండి. అలాగా ఈ మొక్క ప్రస్తావన చెరక సంహితలో కూడా దీని గురించి వివరంగా రాశారన్నమాట. ఎర్ర ముళ్ళ తోటకూర మనం ఆకుకూరగా వాడతాం, తండ్రులు అని పులుసు పెట్టుకుంటాం. అయితే దీంట్లో ఇంకో ఉపయోగం ఏంటంటే ఇది దీన్ని ఎండబెట్టి మొక్కలు కట్ చేసి ఎండబెట్టి ఎండిపోతే కాల్చేయాలన్నమాట. కాల్చేసిన తర్వాత వచ్చిన బూడిద చాలా ఉప్పగా ఉంటుంది. అది మనం ఉప్పుకి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. ఇప్పుడు బీపీ, థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఉప్పు తగ్గించండి, ఉప్పు వేయద్దని చెప్తారన్నమాట. వాళ్ళకేమో ఉప్పు టేస్ట్ తగలకపోతే కొంచెం తినలేరు పాపం. అలాంటప్పుడు ఏంటంటే ఆ ఉప్పుగా దీన్ని వాడతారన్నమాట అండి. ఇది కాల్చేస్తే ఉప్పుగా ఉంటుందట, ఉప్పుగా వాడుకోవచ్చు అని రాశారు. ఎండబెట్టి కాల్చి ఆ ఉప్పు మనం టెస్ట్ చేస్తున్నప్పుడు, అంటే మనం కూడా R&D చేస్తున్నాం దీని మీద, వర్కౌట్ అయితే మన తర్వాత మనం వాడుకోవచ్చు అందరం. హాయ్ అండి, నా పేరు విజయలక్ష్మి. నేను పాలకొల్లు నుంచి వస్తున్నామండి. నాకు 1 year అయింది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చింది. ఇక 3 months నుంచి ఇక్కడ వర్మ గారి మెడిసిన్స్ వాడుతున్నాను. 2nd dose వేసుకుంటున్నప్పటి నుంచి నాకు రిజల్ట్ బాగుందండి. కొద్దిగా రిజల్ట్ కనిపించింది, బాగుంది. మందులు వేసుకుంటుంటే బాగుందండి. నడవడం కూడా కొంచెం ఫ్రీగా నడుస్తున్నానండి. ఇప్పుడు ఈ మందులు వాడడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఫ్రీగా నడవగలుగుతున్నాను కొద్దిగా. ఇవ్వండి, మాది ఏలేశ్వరం. మాకు డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత మందులు చాలా బాగా పనిచేసాయండి. దైవబలం కూడా మాస్టర్ గారికి ఎక్కువ ఉందండి, మా డాక్టర్ గారికి. అందువల్ల మాకు ఆరోగ్యం కూడా బాగుంటుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మందులు బాగా పనిచేస్తున్నాయండి. మాకు ఆరోగ్యం బాగుందండి ఇక్కడికి వచ్చాక. నాకు షుగర్ అండి, మోకాళ్ళ నొప్పులు, మోషన్స్ అయిపోయాయండి బాగా. డాక్టర్ గారు ఇచ్చిన మందులతో 12 సంవత్సరాలు మోషన్స్ అండి నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మోషన్స్ తగ్గిపోయాయండి, చాలా బాగా మందులు పనిచేసాయండి. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, రాజమండ్రి మాది.
నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి 2021 నుంచి వస్తున్నాను. నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే C1 to C5 5 రిస్కులు దెబ్బతిని ఉన్నాయి. అప్పుడు అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా టోటలీ బెడ్ రెస్ట్ అని చెప్పారు. కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 మంత్లోనే నేను లేచి మామూలు తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ. అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంతోమందిని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను. వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు. కాబట్టి మన డాక్టర్ గారు దయ వల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉన్నాం. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడి డాక్టర్ దగ్గరికి వస్తాం మేము. నాతో పాటు కొన్ని వందల మంది వచ్చి ఉంటారు ఇప్పటికి. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు, ఆయురారోగ్యాలతో ఉన్నారు అందరూ. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగేవాడిని. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వరరావుని తీసుకొచ్చారు నన్ను. వారు వచ్చిన తర్వాత వారం రోజులకే ఈ డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలు కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ఉందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది. చాలా ధన్యవాదాలు.